ఎంత టయర్డ్ అయిన హస్బెండ్ కి కూడాను ఆ మాటలతో ఒక్కసారి ఆయన కోపంలో స్టీరప్ అయిపోతారు. ఏమన్నాను, అంత చేసి పెట్టుకోమన్నాను కదా అని తర్వాత అంటారు, కానీ మొదట్లో ఎంత దురుసుగా మనం ఆ మాట వదిలాము అనేది గ్రహించరు. ఇలానే కాదు, చాలా సందర్భాల్లో ఒక్కొక్కసారి వైఫ్స్ ఎట్లా అంటే, ఇంటికి ఎవరైనా హస్బెండ్ తరపు వెళ్ళినా, లేదంటే వైఫ్ తరపు, లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ రిలేటివ్స్ వచ్చినా ఎట్లా అంటే, షీ వాంటెడ్ టు షో దెమ్ నేను నా హస్బెండ్ ని ఎంత ప్రేమిస్తున్నానో అదొక యాంగిల్, ఎంత మేమిద్దరం మా బాండ్ తెలుసుకోవాలనో అది ఇంకొక యాంగిల్, నేను ఏది చెప్తే ఆయన అది చేస్తారు అని చూపించుకోవడానికి ఇంకా థర్డ్ పర్సన్ ముందే గట్టిగా మాట్లాడేయడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడం, ఇంకా హస్బెండ్ ఎలా ఫీల్ అవుతారు, నేను అట్లా చెయ్యొచ్చా అని లేకుండా నోటిని ఇష్టం వచ్చినట్టు మనము మాట్లాడేస్తాం. అయితే ఇక్కడ మనం భార్యలుగా లేదంటే భర్తలుగా ఇలాంటి మాటలు గొడవలుగా కాదు, కానీ వాళ్ళ ఇంట్లో కమ్యూనికేషన్ ఒక స్ట్రాంగ్ వాయిస్ తో ఎక్స్చేంజ్ అవుతుంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కూడా అదే వెళ్తుంది కాబట్టి దే ఆర్ అబ్జార్బింగ్ దట్, తర్వాత బయట వాళ్ళు అదే వదులుతారు.